హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. టైటిల్ ఏం చెప్తుంది? వల్నరబిలిటీ రిమైండర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వల్నరబిలిటీ? సో దీనికి వెళ్ళే ముందు ఒకసారి చూసేయండి. ఇది మనం ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ చూడండి. యూపీఎస్సికి ఆఫర్ చేస్తున్నాం, సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, అలాగే గ్రూప్ 1 ఏపీ తెలంగాణ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కోసం, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి క్యాట్, జిఆర్ఈ, జీమాట్ లాంటి ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిసిఎల్, ఈ అన్ని ఎగ్జామ్స్కి కూడా మనం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే డీటెయిల్స్ అనేవి వస్తాయి. మన ఇన్స్టిట్యూట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీ ఆఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ ఆల్ కోర్సెస్ అండ్ వీ హ్యావ్ ఎ బిగినర్ ఫ్రెండ్లీ అప్రోచ్. కంప్లీట్లీ బిగినర్ ఫ్రెండ్లీ అప్రోచ్ వల్ల అబ్సల్యూట్ బిగినర్స్ కూడా ఫ్రమ్ ద బేసిక్స్, ఫండమెంటల్స్ నుంచి నేర్చుకొని ఇంప్రూవ్ అవుతారు. సో దట్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అందరు టీచర్స్ కూడా స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా నెమ్మదిగా చెప్తారు. ఆల్ కోర్సెస్ కమ్ విత్ అన్లిమిటెడ్ టెస్ట్స్ అండ్ అన్లిమిటెడ్ క్లాసెస్ అండ్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు యాప్లో కూడా ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూడవచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ఇట్ సేస్ వల్నరబిలిటీ రిమైండర్. వాట్ ఈజ్ రిమైండర్? రిమైండర్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్స్ రిమైండ్స్ అస్. ఈ పదం చూసారా? ఇంట్రెస్టింగ్ పదం ఇది, రిమైండ్. రిమైండ్ అంటే గుర్తు చెయ్యడం. ఇట్ ఈస్ ఎ వర్బ్ విచ్ మీన్స్ గుర్తు చెయ్యడం. రిమెంబర్, ఇది కూడా ఒక పదమే. రిమెంబర్కి రిమైండ్కి డిఫరెన్స్ చూడండి. రిమెంబర్ అంటే గుర్తు చేసుకోవడం. ఐ రిమెంబర్డ్ మై చైల్డ్హుడ్ డేస్. నా చిన్ననాటి రోజుని నేను గుర్తు తెచ్చుకున్నాను. అర్థమైందా? నాకు నేనుగా గుర్తు చేసుకుంటే రిమెంబర్. నా చిన్నప్పుడు ఫ్రెండ్ వచ్చి హీ రిమైండెడ్ మీ ఆఫ్ మై చైల్డ్హుడ్ డేస్. నా చిన్నప్పటి రోజులు తను నాకు గుర్తు చేశాడు. గుర్తు చేయడం రిమైండ్, గుర్తు చేసుకోవడం రిమెంబర్. అంటే ఎక్స్టర్నల్ వ్యక్తి చేస్తే రిమైండ్, మనకి మనం చేసుకుంటే రిమెంబర్. వల్నరబిలిటీ రిమైండర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వల్నరబిలిటీ? వల్నరబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ది ఎబిలిటీ ఆఫ్ బీయింగ్ అటాక్డ్. పాజిటివ్గా తీసుకోకండి, నెగిటివ్గా తీసుకోండి. అంటే అటాక్ చేయబడడం, హార్మ్ చేయబడడం, దాన్ని మనం వల్నరబిలిటీ అంటాం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ఇది ఎప్పుడు మీరు మర్చిపోరు ఎగ్జాంపుల్, దోమల ఎగ్జాంపుల్ తీసుకోండి. పీపుల్ లివింగ్ ఇన్ స్లమ్ ఏరియాస్, పీపుల్ లివింగ్ ఇన్ స్లమ్ ఏరియాస్ ఆర్ మోర్ వల్నరబుల్ టు మలేరియా. అర్థమైందా? స్లమ్ ఏరియాస్లో ఉండే పీపుల్కి మలేరియా వల్ల రిస్క్ ఎక్కువ, మలేరియా వల్ల హార్మ్ చెయ్యబడే అవకాశం వాళ్ళకు ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే మీకు వల్నరబుల్ అనే పదాన్ని ఎలా వాడాలో తెలిసిపోతుంది. పీపుల్ లివింగ్ ఇన్ స్లమ్ ఏరియాస్ ఆర్ మోర్ వల్నరబుల్ టు మలేరియా దాన్ దోస్ లివింగ్ ఇన్ శానిటైజ్డ్ ఆర్ హైలీ పాష్ ఏరియాస్. మంచి ఏరియాస్లో, మంచి నీట్గా ఉండే ఏరియాస్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే స్లమ్ ఏరియాస్లో ఉండే ప్రజలకి మలేరియా సోకే అవకాశం ఎక్కువ. అలాగే పీపుల్ ఇన్ వైజాగ్ ఆర్ మోర్ వల్నరబుల్ టు సునామీ అటాక్స్. సునామీ అటాక్ వచ్చే అవకాశం వైజాగ్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది దాన్ దోస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో సముద్రం లేదు కదా, రాదు. అలా అనమాట. వల్నరబిలిటీ రిమైండర్ బ్యాంకుల పరంగా చూసుకుంటే, ఇది బ్యాంకుల గురించే కదా రాస్తున్నారు. ది ఆర్బీఐ, నెక్స్ట్ సెంటెన్స్ మీకు ఆర్బీఐ కనిపిస్తుంది. ఈ బ్యాంకుల పరంగా తీసుకుంటే బ్యాంక్స్ ఆర్ ఆల్సో వల్నరబుల్. బ్యాంకులకి రిస్క్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఫ్రాడ్స్ అంటే లోన్ తీసుకొని కట్టకపోవడం, లోన్ తీసుకొని ఎగవేత చేయడం, ఇలాంటివన్నీ కూడా బ్యాంకులకి రిస్క్ ఏరియాస్. మనకి ఈ వ్యాధులు, మలేరియాలు, డెంగ్యూలు, కరోనా వైరస్లు ఎలాగో బ్యాంకులకి ఇవన్నీ రిస్క్ ఏరియాస్ అనమాట. వల్నరబిలిటీ అంటే ది పాసిబిలిటీ ఆఫ్ అ బ్యాంక్ బీయింగ్ ఎక్స్పోజ్ టు దోస్ రిస్కీ థింగ్స్. వల్నరబిలిటీ రిమైండర్ అంటే నువ్వు ఎక్స్పోజ్ అవుతున్నావు, ఇప్పటి నుంచి నువ్వు చూసుకోకపోతే రేపు పొద్దున్న నీకు ఇది పెద్ద బ్యాడ్ లోన్ అయిపోతుంది అని బ్యాంక్కి రిమైండ్ చేసేది, గుర్తు చేసేది. అంటే సమ్మన్ హ్యాస్ టు టెల్ ద బ్యాంక్, ఇఫ్ యూ డోంట్ టేక్ ప్రియంప్టివ్ యాక్షన్ టుడే, కరెక్టివ్ యాక్షన్ ఈరోజు తీసుకోకపోతే మీ బ్యాంకు సఫర్ అవ్వబోతుంది అని చెప్పడం. దాని గురించి ఎడిటోరియల్ చూడండి ఒకసారి. ది ఆర్బీఐ నీడ్స్ టు ఎన్ష్యూర్ టైట్ ఓవర్సైట్ ఓవర్ లార్జ్ వాల్యూ క్రెడిట్ రిలేటెడ్ కార్పొరేట్ ఫ్రాడ్స్. సో బ్యూటిఫుల్ వర్డ్స్. ఓవర్ సైట్ అనే పదం చాలాసార్లు ఈ మధ్యన ఎడిటోరియల్ వస్తుంది, నేను మీకు చెప్తున్నాను కూడా. ఓవర్ సైట్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ మీనింగ్, ఇంకొకటి నెగిటివ్ మీనింగ్. పాజిటివ్ మీనింగ్ ఏంటి? పర్యవేక్షణ, సూపర్విజన్, కరెక్ట్ గా జరుగుతుందా లేదా, తప్పు జరగకుండా చూసుకోవడం, అది ఓవర్ సైట్. ఇక్కడ అదే మీనింగ్ వచ్చింది. ది ఆర్బీఐ నీడ్స్ టు ఎన్ష్యూర్
టైటర్ ఓవర్ సైట్ అంటే చాలా టైట్ గా పర్యవేక్షించాలి, నీట్ గా చూసుకోవాలి. దేనిపైన? ఓవర్ లార్జ్ వాల్యూ క్రెడిట్ రిలేటెడ్ కార్పొరేట్ ఫ్రాడ్స్. కార్పొరేట్ ఫ్రాడ్స్ అంటే కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులకి పెట్టే ఎగనామాలు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా వీళ్ళందరూ చేసినాయి అనమాట. ఇట్లాంటి ఫ్రాడ్స్, క్రెడిట్ రిలేటెడ్ అంటే అర్థం ఏంటి? అప్పు. క్రెడిట్ అంటే అప్పు. లార్జ్ వాల్యూ అంటే పెద్ద పెద్ద అమౌంట్లు తీసుకొని ఎగ్గొట్టే ఇట్లాంటి కేసెస్ పైన, ఫ్రాడ్స్ పైన పర్యవేక్షణ అనేది టైట్ గా ఉండాలి, ఆర్బీఐ అది ఉండేలా చెయ్యాలి అని చెప్పి దీని యొక్క అర్థం. ఇక్కడ ఓవర్ సైట్ పాజిటివ్ గా వాడాం. ఓవర్ సైట్ కి నెగిటివ్ మీనింగ్ కూడా ఉంది. మీరు ఒక ఎస్ఏ రాశారనుకోండి, ఎస్ఏలో చిన్న చిన్న గ్రామర్ తప్పులు ఉన్నాయనుకోండి. ఎందుకు ఆ గ్రామర్ తప్పులు వచ్చాయంటే, సార్ ఇట్ వాజ్ అన్ ఓవర్ సైట్, చూసుకోకుండా చేసేసాను. చిన్న చిన్న తప్పు అనమాట. ఓవర్ లుక్ లో చేసేసాను అంటాం చూడండి, చూసుకోలేదు, ఓవర్ లుక్ లో అయిపోయింది, ఎడిటింగ్ లో చూసుకోలేదు అంటాం. అప్పుడు దాన్ని ఏమంటాం? చూసుకోకుండా చేసిన తప్పిదం ఓవర్ సైట్. తప్పు జరగకుండా చూస్తూ పర్యవేక్షించడం కూడా ఓవర్ సైటే. సో ఓవర్ సైట్ కి రెండు మీనింగ్స్. ఇది రెండు కూడా నౌన్ ఫామ్. ఈ పాజిటివ్ గా ఉండే ఓవర్ సైట్ యొక్క వెర్బ్ ఫామ్ ఏంటి? ఓవర్ సీ, పర్యవేక్షించు, ఇది వెర్బ్ ఫామ్. నెగిటివ్ గా ఉండేదానికి వెర్బ్ ఫామ్ ఏంటి? ఓవర్ లుక్, చూసుకోకపోవడం. ఒకేలా ఉన్నాయి చూసారా? ఓవర్ లుక్, ఓవర్ సీ. ఓవర్ సీ ఇస్ పాజిటివ్, ఓవర్ లుక్ ఇస్ నెగిటివ్. ఇది మనకి అర్థం కావాలి. The UK Home Secretary Preeti Patel's reported decision to allow fugitive Diamantar Nirav Modi's extradition to India 3 years after state-owned Punjab National Bank admitted it had been defrauded to the tune of over 14,000 crore serves as a reminder of the urgent need to address the banking system's vulnerability to fraud. ఇందాక చెప్పాను, vulnerability to what? Fraud. మోసపోయే పరిస్థితి. ఫ్రాడ్ అనేది రిస్క్. ఆ రిస్క్ వల్ల హామ్ అయ్యే పరిస్థితి. ఎవరైతే స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ అన్ని ఫాలో అవుతారో, రూల్స్ అన్ని ఫాలో అవుతారో, నామ్స్ అన్ని ఫాలో అవుతారో వాళ్ళకి రిస్క్ తక్కువ ఉంటుంది, వల్నరబిలిటీ తక్కువ ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా ఫాలో అవ్వరు, అంటే ఒక లోన్ ఇచ్చే ముందు 10 సార్లు ఆలోచించకుండా అన్ని విషయాల్ని, రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారో లేదో చూసుకోకుండా ఎవరైతే ఇచ్చేస్తారో వాళ్ళకి వల్నరబిలిటీ ఎక్కువ. అయితే ఇక్కడ ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ద యూకే హోమ్ సెక్రటరీ ప్రీతి పటేల్ యొక్క రిపోర్టెడ్ డెసిషన్. రిపోర్టెడ్ అంటే బయటికి చెప్పబడిన అని అర్థం. ఇట్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ ద మీడియా అని అర్థం. ఏంటి డెసిషన్? టు అలో ఫ్యూజిటివ్ డైమంటైర్ అంటే జెమ్ క్వాలిటీ డైమండ్స్ ని మ్యానుఫ్యాక్చరర్ చేసేవాడిని డైమంటైర్ అంటారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ డైమండ్ మ్యానుఫ్యాక్చరర్ అని అర్థం. ఫ్యూజిటివ్ అంటే తప్పించుకు తిరుగువాడు, సమ్వన్ హూ ఈజ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ లా. చట్టం నుంచి తప్పించుకు తిరిగేవాడిని ఏమంటాం? ఫ్యూజిటివ్ అంటాం. ఎవరతను? నీరవ్ మోదీ. అండ్ నీరవ్ మోదీని ఇండియాకి అప్పగించడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. డెసిషన్ టు ఎక్స్ట్రాడైట్ నీరవ్ మోదీ టు ఇండియా. ఎక్స్ట్రాడిషన్ అంటే అర్థం చూడండి, ఇది ఇండియా, ఇది యూకే. ఇండియా నుంచి ఒక ఫ్రాడ్ యూకే వెళ్ళిపోయాడు. ఎవరు? నీరవ్ మోదీ. ఇక్కడ he is from India, is gone back to, so he has gone to UK. ఇప్పుడు ఇండియా ఏమడుగుతుంది? దీనిపైన కోర్టులో ట్రయల్ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. ఎవరిపైన? నీరవ్ మోదీ పైన. సో ప్లీజ్ హ్యాండ్ హిమ్ ఓవర్ టు ఇండియా. అతను ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి ఇండియా అడిగింది. అప్పుడు యూకే నిజంగానే అతను తీసుకొచ్చి ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్ని ఏమంటాం? ఎక్స్ట్రాడిషన్ అంటాం. అంటే టు సెండ్ సమ్వన్ బ్యాక్ టు హిస్ హోమ్ కంట్రీ ఆన్ ది హోమ్ కంట్రీస్ రిక్వెస్ట్. హోమ్ కంట్రీ రిక్వెస్ట్ చేసినందుకు ఒక వ్యక్తిని తన సొంత దేశానికి తిరిగి పంపడం, దాన్ని ఎక్స్ట్రాడిషన్ అని అంటాం. అర్థమవుతుందా? విజయ్ మాల్యాని, నీరవ్ మోదీని ఎప్పటి నుంచో ఎక్స్ట్రాడైట్ చేయడానికి ఇండియా ప్రయత్నం చేస్తోంది, మన దేశానికి తిరిగి రప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు యూకే వాళ్ళు నీరవ్ మోదీని పంపించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు? 3 years తర్వాత. 3 years ఆఫ్టర్ స్టేట్ ఓన్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. స్టేట్ ఓన్డ్ అంటే గవర్నమెంట్ ఓన్డ్. స్టేట్ అంటే ఇక్కడ రాష్ట్రం అని కాదు, ప్రభుత్వం అని. గవర్నమెంట్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అడ్మిట్ చేసింది. అడ్మిట్ అంటే యాక్సెప్ట్ చేసింది. ఏమని? దట్ ఇట్ హ్యాడ్ బీన్ డీఫ్రాడెడ్. ఇక్కడ మీరు గ్రామర్ అబ్జర్వ్ చేస్తారా? హ్యాడ్ బీన్ డీఫ్రాడెడ్. ఇది ఏ వాయిస్ లో ఉంది? ప్యాసివ్ వాయిస్. ఎలా చెప్పాం ప్యాసివ్ వాయిస్ అని? బీన్ ప్లస్ డిఫ్రాడెడ్ V3. బీ ఫార్మ్ ప్లస్ V3 కాంబినేషన్ వస్తే ఎప్పుడైనా సరే అది ప్యాసివ్ వాయిస్ అని అర్థం. అంటే ఫ్రాడ్ చెయ్యబడింది, మోసగింపబడినది అని అర్థం. ఇట్ హ్యాడ్ బీన్ డిఫ్రాడెడ్. ఏ వాయిస్ ఇది? ఏ టెన్స్ ఇది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ వాడారు. అడ్మిటెడ్
ఒప్పుకుంది. ఏమని ఒప్పుకుంది? నేను మోసగింపబడ్డాను అని ఒప్పుకుంది. సో 2 పనులు జరిగాయి. ఒకటి మోసగింపబడ్డం, రెండోది ఒప్పుకోవడం. ఒప్పుకోవడం ముందు జరిగిందా? మోసగింపబడ్డం ముందు జరిగిందా? మోసగింపబడడం ముందు జరిగింది. తర్వాత మోసగింపబడ్డానని ఒప్పుకుంది. సో ఇలా 2 జరిగినప్పుడు మొదట జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో, తర్వాత జరిగిన దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్తాం. ఎంత? టు ద ట్యూన్ ఆఫ్ 14,000 కోట్లు, 14,000 కోట్లకు నాకు టోపీ పెట్టేశారు అని చెప్పి, నాకు మోసం చేశారని చెప్పి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒప్పుకున్న తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పంపించడం అనేది జరిగింది. అండ్ ఇట్ సర్వ్స్ యాజ్ ఎ రిమైండర్ ఆఫ్ ద అర్జెంట్ నీడ్ టు అడ్రస్ ద బ్యాంకింగ్ సిస్టమ్స్ వల్నరబిలిటీ, ఫ్రాడ్. సో ఎప్పటికైనా సరే వల్నరబుల్, బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ వల్నరబుల్ టు ఫ్రాడ్. మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఆర్బీఐ ఇప్పటికైనా సరే దీని ఒక రిమైండర్ గా తీసుకొని దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేయాలి. ఇకపై బ్యాంకులు ఏవి కూడా కార్పొరేట్ కంపెనీల చేతిలో మోసపోకుండా చూసే విధానాల్ని, విధి విధానాల్ని ఆర్బీఐ తయారు చేయాలి అని దీని ఉద్దేశం. ఇండియాస్ లెండర్స్ హ్యావ్ హ్యాడ్ టు కంటెండ్ నాట్ ఓన్లీ విత్ ఎ సైజబుల్ షేర్ ఆఫ్ సార్ లోన్స్ బట్ ఆల్సో ఎ గ్రోయింగ్ నెంబర్ అండ్ క్యూములేటివ్ వాల్యూ ఆఫ్ ఫ్రాడ్స్. ఇండియాలో ఉన్న లెండర్స్ అంటే ఎవరు? అప్పిచ్చే వాళ్ళు, అంటే బ్యాంకులు. హ్యావ్ హ్యాడ్ టు కంటెండ్ నాట్ ఓన్లీ విత్ ఎ సైజబుల్ షేర్ ఆఫ్ సార్ లోన్స్. చూడండి, సార్ అంటే చేదు కదా, స్వీట్ సార్. ఒక లోన్ చేదైందంటే అర్థం ఏంటి? పే చేయట్లేదు, మనకి డబ్బులు తిరిగి తీసుకుని ఇవ్వట్లేదు అని అర్థం. ఇలాంటి వాటితో వాళ్ళు ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇంక వీటితో పాటు ఇంకేం ఫైట్ చేయాల్సి వస్తుంది? ఆల్సో ఏ గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ అండ్ క్యూములేటివ్ వాల్యూ ఆఫ్ ఫ్రాడ్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఒకటి, లోన్ తీసుకొని జెన్యూన్ గా ఇవ్వలేకపోవడం ఒకటి, అంటే ఆ కంపెనీ స్ట్రగుల్లో ఉండి ఇవ్వలేకపోవడం ఒకటి. ఫ్రాడ్కి ఎన్పిఏకి డిఫరెన్స్ ఏంటి? ఎన్పిఏకి ఫ్రాడ్కి, ఫ్రాడ్ అంటే కావాలనే ఎగ్గొట్టడం, మోసపూరితంగా చేయడం. ఎన్పిఏ అనేది నిజంగానే కంపెనీ పర్ఫార్మెన్స్ బాగాలేక పే చేయలేకపోవడం. 2 ఉంటాయి. సో అవి ఉన్నాయి ఒక పక్క, ఇవి ఉన్నాయి ఒక పక్క. ఈ రెండింటితోని ఇండియా యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ ఫైట్ చేయాల్సి వస్తుంది. The RBI noted in its latest annual report in August last year that the total number of cases of fraud at banks and financial institutions rose 28% by volume and surged 159%, or more than 2.5 times by value, to 1.85 lakh crore in the 12 months ending March 31st, 2020. ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్, లాస్ట్ ఇయర్ వచ్చిన యాన్యువల్ రిపోర్ట్ ఏం చెప్పింది? లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో యాన్యువల్ రిపోర్ట్ వచ్చిందంటే ఏ సంవత్సరానికి సంబంధించింది? అది 2019-20 సంవత్సరానికి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్. అందులో ఏం చెప్పిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ ఫ్రాడ్ కి సంబంధించిన కేసెస్ ఏమయ్యాయి? మినిమం 1 lakh కంటే ఎక్కువ ఉండేదాన్ని ఫ్రాడ్ కింద కన్సిడర్ చేశారు. అట్లాంటివి ఎన్ని అయ్యాయి? 28% పెరిగిపోయాయంట వాల్యూమ్ పరంగా. అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పరంగా 28% పెరిగాయి అండ్ 159% పెరిగాయి బై వాల్యూ. అంటే లాస్ట్ టైం 100 కేసులు అయితే ఈసారి 128 కేసులు వచ్చాయి అనుకోండి, 28% వాల్యూమ్ పరంగా పెరిగాయి. అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పరంగా. బై వాల్యూ అంటే లాస్ట్ ఇయర్ 1,00,000 కోట్లు ఫ్రాడ్ అయితే ఈ సంవత్సరం 2,00,000 కోట్లు ఫ్రాడ్ అయింది, అంటే 100% పెరిగినట్టు. ఇది వాల్యూమ్ గుర్తుపెట్టుకోండి. వాల్యూ అయితే టోటల్ అమౌంట్, వాల్యూమ్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్రాడ్ కేసెస్ ఏమో 28% పెరిగితే ఇవేమో 159% సర్జ్ అయింది అంటే పెరిగింది అని అర్థం. ఆర్ మోర్ దాన్ 2.5 times. 159% అంటే అర్థం ఏంటి? 2.5 times కదా. 100 కి 150% పెరిగింది అని అర్థం ఏంటి? 250 అయినట్టు, అంతేనా? 250 అంటే 100 మీద ఎంత? 2.5 times, మోర్ దాన్ 2.5 times పెరిగినట్టు. March 31st, 2020 ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో అంత పెరిగింది. వైల్ ది ఆన్గోయింగ్ COVID-19 pandemic may have likely slowed the cognizance of fraud since then, the trend from the preceding years is deeply troubling from multiple perspectives. 2020లో మనకి COVID-19 వచ్చింది. COVID-19 రావడం వల్ల లాక్డౌన్ వచ్చింది, బ్యాంకింగ్ సిస్టమ్ డల్ అయింది, కొత్తగా లోన్స్ ఏవీ లేవు, ఒక రకంగా నడిచింది లాస్ట్ ఇయర్. సో దీనివల్ల ఏమవుతుందంటే కాగ్నిజెన్స్ అంటే అర్థం ఏంటి? నోటీస్ చేయడం, నాలెడ్జ్. ద మీనింగ్ ఆఫ్ కాగ్నిజెన్స్ ఇస్ అవేర్నెస్ ఆర్ నాలెడ్జ్. ది నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్ ఆఫ్ ఫ్రాడ్స్ తగ్గిపోయింది. ఎందువల్ల? COVID-19 వల్ల మైండ్ షిఫ్ట్ అయ్యింది కాబట్టి, పనులు తగ్గాయి కాబట్టి, కొత్త లోన్స్ తగ్గిపోయాయి కాబట్టి, సిస్టమ్ చాలా రోజులు ఆఫ్ చేయాల్సి వచ్చింది కాబట్టి ప్రాబబ్లీ డిటెక్ట్ చేయలేకపోవచ్చు. 2020-21లో కూడా చాలా ఫ్రాడ్స్ జరిగే ఉంటాయి, కానీ వాటిని మనం డిటెక్ట్ చేయలేదు బికాస్ ఆఫ్ COVID-19. అందుకని కాగ్నిజెన్స్ జరగలేదు, అవేర్నెస్ రాలేదు ఆ ఫ్రాడ్స్ గురించి సిన్స్ దెన్, అప్పటి నుంచి. కానీ ద ట్రెండ్ ఫ్రమ్ ద ప్రిసీడింగ్ ఇయర్స్, కానీ అంత ముందు సంవత్సరాల నుంచి మనం ట్రెండ్ చూస్తే ఇట్ ఈస్ డీప్లీ ట్రబ్లింగ్ ఫ్రమ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్. 4 వైపుల నుంచి, అంటే మల్టిపుల్ యాంగిల్స్ లో మనం చూసినట్లయితే, పర్స్పెక్టివ్స్ అంటే దృక్కోణం,
మల్టిపుల్ యాంగిల్స్ లో మనం చూసినట్టయితే ట్రెండ్ అనేది ట్రబ్లింగ్ గా ఉంది. ట్రెండ్ ఈజ్ నాట్ పాజిటివ్. చాలా ఇష్యూస్ ఉన్నాయి, మనకి విషయం తెలియలేదు కానీ చాలా ఇష్యూస్, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. ఏంటా ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. విత్ ఫ్రాడ్స్ మెయిన్లీ అక్కరింగ్ ఇన్ ద లోన్ పోర్ట్ఫోలియో, ది ఆర్బీఐ అబ్జర్వ్డ్ దట్ దేర్ వాజ్ ఎ కాన్సంట్రేషన్ ఆఫ్ లార్జ్ వాల్యూ ఫ్రాడ్స్ with the top 50 credit related frauds constituting 76% of the total amount. ఫ్రాడ్స్ దేంట్లో ఎక్కువగా జరుగుతున్నాయి? లోన్ పోర్ట్ఫోలియోలో. లోన్లు తీసుకున్న వాళ్ళే ఎక్కువగా ట్రబుల్ చేస్తున్నారు. ఆర్బీఐ ఏం అబ్జర్వ్ చేసిందంటే దెర్ వాజ్ ఎ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హై వాల్యూ ఫ్రాడ్స్. అంటే హై వాల్యూ ఫ్రాడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే 1,00,000, 2,00,000 ఇట్లాంటివి కాకుండా, అంటే ఇట్లాంటివి చాలా ఎక్కువ ఉండేదానికంటే కూడా డైరెక్ట్ గా 10,000 కోట్లు, 14,000 కోట్లు, 20,000 కోట్లు ఇట్లా పెద్ద పెద్ద అమౌంట్ ఫ్రాడ్ చేసిన కేసెస్ కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయని చెప్తుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ లార్జ్ వాల్యూ frauds with top 50 credit rated frauds constituting 76% of the total amount. టోటల్ గా 2,00,000 కోట్లు జరిగింది అనుకుంటే అందులో టాప్ 50 కేసెస్ లోనే 76,000 కోట్లు జరిగింది అని అర్థం. 76% ఆఫ్ ద టోటల్ అమౌంట్ టాప్ 50 ఫ్రాడ్స్ లోంచే ఉంది. అంటే కాన్సన్ట్రేషన్, ఈ టాప్ 50 బారోవర్స్ ఎక్కువ లాగేశారు, ఎక్కువ ఫ్రాడ్ చేశారని అర్థం. టాప్ 50 బారోవర్స్ అని కాదు, ఈ కేసెస్ లో, ఈ నెగిటివ్ కేసెస్ లో టాప్ వే చాలా ఎక్కువ ఉన్నాయని అర్థం. Also, despite the central bank having created a framework to facilitate the prevention, if not early detection and prompt reporting of such frauds, the average lag in detecting these transactions was 24 months during 2019-20. దీని అర్థం ఏంటో చూడండి. Also, despite the central bank having created a framework to facilitate the prevention, సెంట్రల్ బ్యాంక్ ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసింది. దేనికి? ప్రివెన్షన్. ప్రివెన్షన్ అంటే అర్థం ఏంటి? ఇట్లాంటి ఫ్రాడ్ జరగకుండా ఉండడానికి ఒక ఫ్రేమ్వర్క్, ఒక సిస్టమ్, ఒక అప్రోచ్ క్రియేట్ చేసినప్పటికీ, ఇఫ్ నాట్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రాంప్ట్ రిపోర్టింగ్ ఆఫ్ సచ్ ఫ్రాడ్స్. ఓకే, 2 థింగ్స్ ఇక్కడ. ఒకటి, ఫ్రాడ్ ఇలా జరగబోతోంది, జరగగానే ఒక డిటెక్ట్ చేయడము, రిపోర్ట్ చేయడము ఒకటి. రెండవది, జరగకుండా చూడడం ఒకటి. అర్థమవుతుందా? సో 2 విషయాలు. సో ఇది చేయకపోయినప్పటికీ, అంటే ఎర్లీగా డిటెక్ట్ చేసి రిపోర్ట్ చేసేలాగా సిస్టమ్ సరిగ్గా లేదు, అది లేకపోయినప్పటికీ ప్రివెంట్ చేయడానికి ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసింది. అంటే ఫ్రాడే జరగకుండా ఉండడానికి ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ది యావరేజ్ ల్యాగ్ ఇన్ డిటెక్టింగ్ దీస్ ట్రాన్సాక్షన్స్ వాస్ 24 months డ్యూరింగ్ 2019 and 20. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ ట్రాన్సాక్షన్స్ ని డిటెక్ట్ చేయడంలో ల్యాగ్ అంటే డిలే 24 months. అంటే ఈ రోజు April 1, 2021 ఫ్రాడ్ జరిగితే అది డిటెక్ట్ చేయడానికి యావరేజ్ గా 2023 April 1 లేదా March 31 పడుతుంది. అంటే 24 నెలలు, 2 సంవత్సరాలు పడుతుంది అని అర్థం. అర్థమైందా? 2 సంవత్సరాలు పడుతుంది వాటిని డిటెక్ట్ చేయడానికి, అంత లేట్ అవుతుంది. And most disturbing was the RBI's finding that in cases of sizable fraud, where the sum involved exceeded 100 crores, the average lag was 63 months. 100 కోట్లు దాటి ఉన్న కేసెస్ లో యావరేజ్ ల్యాగ్ అంటే అర్థం ఏంటి? డిలే. దేనికి? ఫ్రాడ్ జరిగిన దానికి డిటెక్ట్ చేయడానికి మధ్యలో డిలే 63 నెలలు పడుతుంది. అంటే మోర్ దాన్ 5 years. ఇది మోస్ట్ డిస్టర్బింగ్ థింగ్. ఫ్రాడ్ జరగడం ఒక ప్రాబ్లం అయితే దాన్ని డిటెక్ట్ చేయడానికి ఎన్నాళ్ళో పట్టేస్తుంది, అది ఇంకొక ప్రాబ్లం. అంటే సిస్టమ్ లో ఉన్న లోపాలు ఇవన్నీ, ఫ్రేమ్వర్క్ లో ఉన్న లోపాలు. ఆర్బీఐ, ఇది చదవండి మీరు, దిస్ విల్ హెల్ప్. ఐ విల్ డూ ఎ వీడియో ఆల్సో. రీడ్ అబౌట్ PCA, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ డూ ఎ వీడియో ఆన్ దట్. మీకు ఎక్స్ప్లెయిన్ సిరీస్ లో పెడతాను. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అంటే ఏదైనా ఫ్రాడ్ జరిగినా, లేకపోతే బ్యాంక్స్ యొక్క పరిస్థితి, ఫ్రాడ్ గురించి కాదు ఇది, బ్యాంక్స్ యొక్క పరిస్థితి బాలేదు అనుకునేటప్పుడు కొన్ని ఎర్లీ సిగ్నల్స్, కొన్ని రేషియోస్ ని బట్టి ఈ బ్యాంక్ ఫెయిల్ అవుతుంది, సో ఎప్పటి నుంచి దారిలో పెట్టకపోతే రేపు పొద్దున్న బ్యాంకు దివాలా తీసేసే పరిస్థితులు ఉంటాయి అనే సిచ్యువేషన్ ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని ఆర్బీఐ ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసింది 2002లో. 2017లో దాన్ని రివైజ్ చేశారు. సో ఈ ఫ్రేమ్వర్కే PCA ఆర్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ UPSC aspirants. I'll do a separate video on this. Okay, while the public sector banks have had to bear the brunt of the hit from fraudulent borrowing, bear the brunt of అంటే అర్థం ఏంటంటే to receive the
మ్యాక్సిమం ఇంపాక్ట్ అంటే ఒక నెగిటివ్ ఈవెంట్ యొక్క మ్యాక్సిమం ఇంపాక్ట్ మనం భరించడాన్ని బేర్ ద బ్రంట్ అంటాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మహారాష్ట్ర ఈజ్ నౌ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ కోవిడ్-19. కోవిడ్-19 యొక్క మ్యాక్సిమం ఇంపాక్ట్ మహారాష్ట్రలో ఉంది. అంటే మహారాష్ట్ర దానివల్ల ఎక్కువగా సఫర్ అవుతుంది. తుఫాన్ వచ్చింది అనుకోండి, వరదలు వచ్చాయి అనుకోండి, దానివల్ల ఏ ప్రాంతం ఎక్కువగా సఫర్ అయిందో మనం చూసి ఆ ప్రాంతం ఇట్ ఈస్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ అంటాం. అంటే ఆ ప్రాంతం ఎక్కువగా ఇంపాక్ట్ అయిందని చెప్పడం. అలాగే ఈ బ్యాడ్ లోన్స్ వల్ల ఫ్రాడ్యులెంట్ బారోయింగ్ అంటే ఫ్రాడ్ చేయాలి అంటే బారో చేసి తిరిగి కట్టకపోవడం, కావాలనే మోసపూరితమైన ఈ బారోయింగ్ వల్ల ఎక్కువగా సఫర్ అవుతుంది ఎవరు? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. దే హ్యావ్ హ్యాడ్ టు బేర్ ద బ్రంట్ ఆఫ్ ద హిట్ ఫ్రమ్ ఫ్రాడ్యులెంట్ బారోయింగ్. దానికి మీకు ఎగ్జాంపుల్ కూడా తీసుకోండి. దే అకౌంటెడ్ ఫర్ ఆల్మోస్ట్ 80% షేర్ ఇన్ 2019-20. 2019-20లో 80% వాళ్ళే సఫర్ అయ్యారు. అర్థమైందా? దే అకౌంటెడ్ ఫర్ అండ్ ఆల్మోస్ట్ 80% షేర్ ఇన్ 2019-20. The private sector lenders outpaced their peers both in terms of number of cases and the increase in value of frauds. చూడండి, 2019-20లో మాక్సిమం దీనివల్ల సఫర్ అయింది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. తర్వాత ఏం జరిగింది? ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని బీట్ చేస్తున్నాయి. ఏ విషయంలో బీట్ చేస్తున్నాయి? బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ కేసెస్, అంటే ఫ్రాడ్ కేసెస్ కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లో ఎక్కువగా పెరుగుతున్నాయి కంపేర్డ్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అండ్ ఆల్సో ఇన్ ద వాల్యూ ఆఫ్ ఫ్రాడ్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా టోపీలు బాగా పెరిగిపోయాయి, వాల్యూ ఆఫ్ ఫ్రాడ్స్ కూడా పెరిగిపోతున్నాయి. 19-20కి వచ్చేసరికి పిఎస్బిస్ లో ఎక్కువ ఉన్నప్పటికీ తర్వాత ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా బాగా పెరిగిపోతుంది. అవుట్ పేస్ అంటే స్పీడ్, అవుట్ పేస్ అంటే వాళ్ళకంటే స్పీడ్ గా వెళ్ళడం. ఏ విషయంలో? నెంబర్ ఆఫ్ కేసెస్ విషయంలో మరియు వాల్యూ విషయంలో కూడా. పియర్ అంటే ఎవరు? తన యొక్క ప్యారలల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ అండ్ సౌరవ్ గంగూలీ ఆర్ పియర్స్, సమకాలీనులు అని అర్థం, వాళ్ళ రంగంలో ఉన్న వాళ్ళు. ఇక్కడ పియర్స్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఇప్పుడు ఈ స్పీడ్ పెరిగిపోయింది. Even granting that fraud at a single private lender skewed the increase in cumulative value of transactions that year, a 5-fold surge in value to 34,211 crore was on the back of a 34% jump in the number of fraud cases at these banks, while the PSB suffered only 24% increase. PSBs లో only 24% increases. వీటిలో ఎంత? 34% జంప్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫ్రాడ్ కేసెస్. నెంబర్ ఆఫ్ ఫ్రాడ్ కేసెస్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో 34% వచ్చాయి. అండ్ వాటి వాల్యూ కూడా క్యుములేటివ్ వాల్యూ ఎంత? 34,211 crores కి పెరిగిపోయింది. ఇంతకు ముందు ఉన్నదానికంటే అది 5 times ఎక్కువ, 5 times సర్జ్ అయింది, పెరిగి 34,211 crores కి పెరిగిపోయింది ప్రైవేట్ సెక్టర్ లో. క్యుములేటివ్ వాల్యూ అంటే అర్థం ఏంటి? ఓవరాల్ వాల్యూ అంటే ఐసిఐసిఐ బ్యాంకులో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్ బ్యాంక్, నో బ్యాంక్, అన్ని బ్యాంకుల్లో ఉన్నవన్నీ కూడా కలిపితే వచ్చిన టోటల్ వాల్యూ, ఫ్రాడ్ కేసెస్ యొక్క టోటల్ వాల్యూ ఎంత అయ్యింది అని అర్థం. ఓకే, ఇక్కడ ఏం రాశారు? ఈవెన్ గ్రాంటింగ్ దట్ అంటే ఆ విషయం పక్కన పెట్టినప్పటికీ అని అర్థం. ఓకే, అది ఉన్నప్పటికీ, అది కరెక్ట్ అయినప్పటికీ అని అర్థం. దట్ ఫ్రాడ్ ఎట్ ఎ సింగిల్ ప్రైవేట్ లెండర్ స్క్యూడ్ ద ఇంక్రీజ్ ఇన్ క్యూములేటివ్ వాల్యూ. అంటే చూడండి, మీకు మొత్తం 34,000 కోట్లు ఫ్రాడ్ అని చెప్తున్నాం కదా, అందులో ఒక సింగిల్ బ్యాంకులోనే 10,000 కోట్ల ఫ్రాడ్ జరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఏమంటాం? ఒక సింగిల్ బ్యాంకులోనే ఇంత జరిగిపోయింది కాబట్టి నెంబర్ పెరిగిపోయింది అని మనం చెప్పొచ్చు. కరెక్టే, అది కరెక్ట్ అయినప్పటికీ అని చెప్పడానికి ఏం రాశారు? ఈవెన్ గ్రాంటింగ్ దట్, ఓకే, అగ్రీడ్, allowed that one bank has contributed maximum to this fraud, accepted అని చెప్పడం అనమాట. అయినప్పటికీ 5-fold surge in value to 34,211 crore was on the back of a 34% jump in the number of fraud cases at these banks. నెంబర్ ఆఫ్ ఫ్రాడ్ కేసెస్ కూడా పెరిగాయి కదా, ఓన్లీ వాల్యూ ఒకటే చూడకండి, నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరిగిపోయాయి కదా, 34% పెరిగాయి. పిఎస్బిస్ లో ఓన్లీ 24% పెరిగాయి. మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే బాగుండవని చెప్పి ఇప్పుడు అంటూ ఉంటాం. నరేంద్ర మోదీ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏముంటుంది? ప్రైవేటైజ్ చేసేద్దా ఉంటుంది. కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా నెంబర్ ఆఫ్ కేసెస్, ఫ్రాడ్ కేసెస్ పెరిగిపోతున్నాయి అని అర్థం. దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎస్పెషల్లీ germane when one considers that the government has been on a mission mode in trying to expedite consolidation among the PSBs and is ultimately looking at opening up the sector as a whole to greater private sector participation. ఈ ఫ్యాక్ట్స్ ఎందుకు చెప్తున్నారు? 2019-20 సంవత్సరంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ లోనే నెంబర్ ఆఫ్ ఫ్రాడ్ కేసెస్
యొక్క స్పీడ్ పెరిగింది. అంటే 2018-19తో పోల్చుకుంటే 2019-20లో కేసెస్ బాగా పెరిగిపోయాయి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో. ఓవరాల్ వాల్యూ కేసు వచ్చేసరికి ఇప్పటికీ పబ్లిక్ సెక్టర్ బ్యాంకే, కానీ గ్రోత్ మీరు చూసినప్పుడు ప్రైవేట్ సెక్టర్ లో ఎక్కువ ఉంది. ఈ ఫ్యాక్ట్స్ అనేవి ఎందుకు చెప్తున్నారు? దే ఆర్ ఎస్పెషల్లీ జర్మైన్ అంటే దే ఆర్ కనెక్టెడ్, దే ఆర్ రిలేటెడ్ టు వాట్? When one considers that the government has been on a mission mode, government ఏమో మిషన్ మోడ్ లో ఉంది, ఎలాగైనా సరే ఒక మిషన్ లాగా తీసుకొని, ఒక టార్గెట్ లాగా తీసుకొని చేస్తుంది. ఏ విషయం ఏం చేస్తుంది? ఇన్ ట్రైంగ్ టు ఎక్స్పిడైట్ కన్సాలిడేషన్. ఎక్స్పిడైట్ అంటే స్పీడప్. ఏంటి స్పీడప్ చేస్తుంది? కన్సాలిడేషన్ అమాంగ్ ద పిఎస్బీస్ ని కన్సాలిడేట్ చేస్తుంది. మీకు తెలిసిందే, యూనియన్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు కలిసిపోయాయి. అంటే కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు కలిపి యూనియన్ బ్యాంక్ లో కలిసాయి. ఇలా చిన్న చిన్న బ్యాంక్స్ పెద్ద పెద్ద బ్యాంకుల్లో కలిపేసి చేయడాన్ని మనం కన్సాలిడేషన్ అంటాం ఒకవైపు. రెండోది, అండ్ అల్టిమేట్లీ లుకింగ్ ఎట్ ఓపెనింగ్ అప్ ద సెక్టర్ యాజ్ అ హోల్ టు గ్రేటర్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అల్టిమేట్ గా ఈ సెక్టర్ ని కంప్లీట్ గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కుదించేసి ప్రైవేటైజ్ చేసేసి ప్రైవేట్ సెక్టర్ కి ఓపెన్ అప్ చేసేద్దాం అనే మోడ్ లో గవర్నమెంట్ ఉంది. అందుకనే ఈ ఫ్యాక్ట్స్ అనేవి గవర్నమెంట్ యొక్క ఆలోచనకి లింక్ అవుతున్నాయి చూడండి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. With the RBI lamenting the weak implementation of early warning signals, non-detection of signals during internal audits and non-cooperation of borrowers using forensic audits as being among the key factors leading to delayed detection of fraud, the impending concentration of risk in fewer lenders is far from reassuring. దీని అర్థం ఏంటి చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఇది విత్ ది ఆర్బీఐ లామెంటింగ్ అంటే బాధపడ్డం, ఎక్స్ప్రెస్ చేయడం, ఏంటిది ఇలా జరుగుతుంది ఎందుకు అని చెప్పి మనం బాధపడ్డాన్ని లామెంట్ అంటాం. ఓకే, ఇట్స్ ఎ ప్యాషనేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రీఫ్. బాధని వ్యక్తపరచడం. ఏమని వ్యక్తపరుస్తుంది? వీక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ అంటే అర్థం, ఇందాక చెప్పాను పీసీ అని, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అని చెప్పాను. ఏవైనా ఒక బ్యాంక్ సరిగ్గా లేకపోతే, అంటే దాని ఫంక్షనింగ్ లో ఏవైనా తేడాలు జరిగితే కొన్ని ఫైనాన్షియల్ పారామీటర్స్ ద్వారా ఆర్బీఐ ఐడెంటిఫై చేసి వార్నింగ్ ఇస్తుంది. మీరు కొన్ని పారామీటర్స్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, ఫైనాన్షియల్ పారామీటర్స్, సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు పొద్దున సఫర్ అవుతారని ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంది. వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం ఒక కారణం. రెండోది, నాన్ డిటెక్షన్ ఆఫ్ సిగ్నల్స్ డ్యూరింగ్ ఇంటర్నల్ ఆడిట్స్ అండ్ నాన్ కోఆపరేషన్ ఆఫ్ బారోవర్ డ్యూరింగ్ ది ఫారెన్సిక్ ఆడిట్స్. దీని అర్థం ఏంటి? బ్యాంకులకి ఇంటర్నల్ గా ఆడిట్ జరుగుతుంది. ఆడిట్ అంటే అర్థం ఏంటి? పర్యవేక్షణ, సరిగ్గా జరుగుతున్నాయా జరగట్లేదా, యాజ్ పర్ నార్మ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం ఆడిట్. ఇంటర్నల్ ఆడిట్స్ బ్యాంక్స్ చేసినప్పుడు కూడా చేస్తున్న తప్పుల్ని ఐడెంటిఫై చేయలేకపోవడం, నాన్ డిటెక్షన్ ఆఫ్ దెమ్. అండ్ నాన్ కోఆపరేషన్ ఆఫ్ బారోవర్స్ డ్యూరింగ్ ఫారెన్సిక్ ఆడిట్స్. ఈ ఎవరైతే అప్పులు తీసుకున్నారో బారోవర్స్, వాళ్ళ దగ్గర కూడా ఆడిట్ చేస్తారు. అంటే వీళ్ళు నిజంగానే పే చేయలేకపోతున్నారా, లేకపోతే పే చేయగలిగే అవకాశం ఉండి కూడా వీళ్ళు చేయట్లేదా అని చెక్ చేయడానికి చేసే ఆడిట్ ని ఫారెన్సిక్ ఆడిట్ అని చెప్పి ఇక్కడ అంటున్నాం. అంటే కోర్టుల ద్వారా లేకపోతే ఆర్బీఐ ద్వారా వీళ్ళ ద్వారా చేసే ఆడిట్, తప్పుని డిటెక్ట్ చేయడానికి చేసే ఆడిట్ ఫారెన్సిక్ ఆడిట్. ఈ ఆడిట్ చేసినప్పుడు కూడా ఈ బారోవర్స్ కోఆపరేట్ చేయట్లేదు, డేటా మనకి అడిగింది ఇవ్వట్లేదు. ఇది ఇంకో కారణం. ఈ అన్ని కారణాల వల్ల ఈ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్ అనేది డిలే అయిపోతుందని ఆర్బీఐ లామెంట్ అవుతుంది, బాధపడుతూ చెప్తోంది. రైట్. ఇంకో పక్క ద ఇంపెండింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రిస్క్. ఇంపెండింగ్ అంటే రాబోతున్న, about to happen, something that is about to happen is called impending. Okay, lockdown seems impending antam అంటే అర్థం ఏంటి? లాక్డౌన్ వచ్చేలాగా ఉంది. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సీమ్స్ ఇంపెండింగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది బికాస్ ఆఫ్ రైజ్ ఇన్ COVID-19 కేసెస్ ఆర్ సెకండ్ వేవ్ ఆఫ్ COVID-19 అని మనం చెప్పొచ్చు. అలాగనమాట. ఇంపెండింగ్ అంటే అబౌట్ టు హ్యాపెన్ అనే మీనింగ్. ఈ కాన్సన్ట్రేషన్ ఇన్ ఫ్యూయర్ లెండర్స్, తక్కువ మంది లెండర్స్, కొన్ని బ్యాంక్స్ లో విపరీతంగా ఈ ఫ్రాడ్ కాన్సన్ట్రేట్ అవ్వడం అనేది ఈస్ ఫార్ ఫ్రమ్ రీఅష్యూరింగ్. రీఅష్యూరింగ్ అంటే భయం లేకుండా చేయడం, అభయం ఇవ్వడం. ఇఫ్ సంథింగ్ ఈజ్ రీఅష్యూరింగ్, ఇట్ రిమూవ్స్ ఫియర్ ఫ్రమ్ యూ. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ అంటే మీకు భయం అనుకోండి, క్లాస్ బాగా అర్థమైంది అనుకోండి, మీరు మంచిగా రాయగలుగుతారు అనుకోండి, సార్ యువర్ క్లాసెస్ ఆర్ రీఅష్యూరింగ్, దే రిమూవ్డ్ ద ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు మీరు. అలాగనమాట. అయితే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం ఫార్ ఫ్రమ్ రీఅష్యూరింగ్, అది భయాన్ని రిమూవ్ చేయట్లా, భయపెట్టేలాగే ఇంకా ఉంది అని అర్థం. ఫార్ ఫ్రమ్ ఆ పదానికి మీనింగ్ అది. ది ఫాలెన్ జ్యువెలర్స్ కేస్. ఫాలెన్ అంటే పడిపోయిన. గీతాంజలి జెమ్స్ అనే జ్యువెలర్ పడిపోయింది కదా, నీరవ్ మోదీ. ఈ కేస్ ఈజ్ ఓన్లీ ద సిమ్టమ్ ఆఫ్ ఎ డీపర్ మెలడీ. ఈ కేస్ ఒక్కటే మనం
ఇది ఒక్కటే ప్రాబ్లం అని అనుకోకూడదు. ఇట్ ఈస్ ఎ సిమ్టమ్, ఇది ఒక లక్షణం ఆఫ్ ఎ డీపర్ మెలడీ. మెలడీ అంటే అర్థం ఏంటి? ఒక వ్యాధి, ఒక డిసీజ్, ఒక పెద్ద బ్యాంకింగ్ సిస్టమ్ కి పట్టిన ఒక పెద్ద డిసీజ్ కి దిస్ ఈజ్ ఓన్లీ ఎ సిమ్టమ్, ఒక లక్షణం. ఇట్లాంటి ఇంకెన్నో వస్తాయి, రాబోతున్నాయి. వీఆర్ సీయింగ్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్. డిసీజ్ ని అరికట్టాలి, సిమ్టమ్స్ ని కాదు అని చెప్పంటున్నారు. ది ఆర్బీఐ యాజ్ ఇండస్ట్రీ రెగ్యులేటర్గా ఆర్బీఐ ఏం చేయాలి? ఇట్ నీడ్స్ టు వాక్ ద టాక్. చెప్పిన మాటని పాటించాలి. వాక్ ద టాక్ అంటే మనం చెప్పిన మాటని ఫాలో. పొలిటీషియన్స్ మస్ట్ వాక్ ద టాక్ అంటారు. వాక్ ద టాక్. టాక్ అంటే మాట, మాట మీద నిలబడాలి, మాట మీద నిలబడాలి అని అర్థం వస్తుంది. చెప్పిన మాట నిలబెట్టుకోవాలనే మీనింగ్ వస్తుంది. ఆర్బీఐ యొక్క మాట ఏంటి? రెగ్యులేటర్, తప్పులు జరగకుండా చూడడం, అది ఆర్బీఐ నిలబెట్టుకోవాలి. అండ్ ఎన్ష్యూర్ టైటర్ ఓవర్సైట్. ఓవర్సైట్ అంటే పర్యవేక్షణ చాలా టైట్ గా జరగాలి. ఎనీ లాక్సిటీ అంటే ల్యాక్ ఆఫ్ స్ట్రిక్ట్ గా ఉండకపోవడం. ల్యాక్ ఆఫ్ స్ట్రిక్ట్నెస్ థ్రెటన్స్ ఓవరాల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. లాక్సిటీ వస్తే ఏమవుతుంది? ఫినాన్షియల్ స్టెబిలిటీ థ్రెటన్ అవుతుంది. ఫినాన్షియల్ అంటే ఈ స్థిరత్వం అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే ఒక బ్యాంక్ కూలిపోయింది అనుకోండి, ఒక బ్యాంక్ మోసపోయింది అనుకోండి, సో చాలా మంది దాని డిపాజిటర్స్ నష్టపోతారు, బ్యాంకింగ్ సిస్టమ్ మీద నమ్మకం పోతుంది. అండ్ ఒక బ్యాంక్ ని ఒకటి టోపీ పెట్టాడంటే ఇంకొన్ని కార్పొరేట్స్ ఎంకరేజ్ అవుతాయి, మేము కూడా టోపీలు పెట్టొచ్చు అని చెప్పి. సో ఓవరాల్ గా ఆర్థిక స్థిరత్వం అనేది దెబ్బపడిపోతుంది. అండ్ రెండోది, ఒక బ్యాంక్ కి టోపీ పెడితే నెక్స్ట్ టైం ఒక జెన్యూన్ బారోవర్ కూడా ఇవ్వాలంటే బ్యాంక్ 100 సార్లు ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. ఇట్లాంటి చాలా ఇష్యూస్ వస్తాయి. అందుకనే ఓవరాల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది దెబ్బతీస్తుంది అని అర్థం. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.